ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన సందర్భంగా మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ప్రదర్శించిన భావోద్వేగం వైరల్ అయింది. దేవుడే నన్ను మీ వద్దకు పంపాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బయటికి ఆత్మీయంగా కనిపిస్తున్నా దీని వెనుక అసలు కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జగిత్యాల నియోజకవర్గంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ ను నమ్ముకున్న జీవన్ రెడ్డికి అక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు అతనికి ప్రాధాన్యత పెంచడం మింగుడు పడలేదు. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్లే అత్యంత సీనియర్ అయిన జీవన్ రెడ్డికి పార్టీలో పొగబెట్టినట్లయిందని, అందుకే ఆయన విధి లేక గులాబీ గూటికి చేరారని అంటున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న జీవన్ రెడ్డి తన రాజకీయ జీవితం ముగిసిపోతుందేమో అన్న ఆందోళన చెందుతున్న సమయంలో కేసీఆర్ ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. కేసీఆర్ స్వయంగా విందిచ్చి ఆప్యాయంగా పలకరించడంపై జీవన్ రెడ్డి పొంగిపోయారు. బీఆర్ఎస్ లో ఆయనకు సెక్రటరీ జనరల్ వంటి అత్యున్నత హోదా లభించవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒక సాధారణ కార్యకర్తలా కూడా కాకుండా తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రేవంత్ సర్కార్ వ్యవహరించిందని, అందుకే తాను ఇన్నేళ్ల బంధాన్ని తెంచుకున్నానని ఆయన చెబుతున్నారు. అంటే జీవన్ రెడ్డిని కేసీఆర్ వద్దకు పంపింది దైవ నిర్ణయం కంటే రేవంత్ రెడ్డి వ్యూహమే అనుకోవచ్చు. సీనియర్లను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడం ద్వారా రేవంత్ రెడ్డి తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారని, ఇది జీవన్ రెడ్డి వంటి నాయకులకు సహించరానిదిగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా తనను అవమానించిన పార్టీ కంటే హక్కును చేర్చుకున్న కేసీఆర్ నాయకత్వమే మిన్నా అని భావించిన జీవన్ రెడ్డికి ఎర్రవెల్లిలో జరిగిన విందు భేటీ ఒక కొత్త రాజకీయ ఊపిరిని పోసిందని చెప్పవచ్చు.